హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి నేరు, స్టారింగ్ మోహన్ లాల్, ప్రియమణి అండ్ అనస్వర రాజన్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై జీతూ జోసెఫ్. సో మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, దానికంటే ముందు జీతూ జోసెఫ్ అండ్ మోహన్ లాల్ గారి కాంబినేషన్లో మనకి ప్రీవియస్ వర్క్ చూసుకుంటే దృశ్యం, అలాగే 12th మ్యాన్, ఈ రెండు మూవీస్ కూడా మంచి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఇంకో మూవీ, దట్టు కోర్ట్ సీన్ థ్రిల్లర్స్, అంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో మూవీ ఎప్పుడు 21st December 2023లో రిలీజ్ అయిపోయింది. మనకు ఆ టైంలో సలార్ హవా ఉండటం వల్ల మన సైడ్ రిలీజ్ అవ్వలేదు. సో ఇది ఓటీటీలోకి వచ్చేసింది, డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. నేనైతే చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మెయిన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, సారా అని ఒక బ్లైండ్ గర్ల్ ఉంటుంది. ఆ అమ్మాయిని ఒక అబ్బాయి రేప్ చేస్తాడు. సో ఆ అబ్బాయి వాళ్ళు రిచ్, సో ఈ అమ్మాయి వాళ్ళు పూర్. సో వీళ్ళు ఎలా గెలిచారు కోర్టులో, వీళ్ళకి న్యాయం వచ్చిందా లేదా, ఎన్ని కష్టాలు పడ్డారు వీళ్ళు ఆ గెలవడానికి అనేది మిగిలిన ప్లాట్. మూవీ అయితే చాలా అంటే చాలా మంచిగా, చాలా బాగా తీశారు, చాలా బాగా హ్యాండిల్ చేశారు జీతూ జోసెఫ్ గారు. మనకి కోర్ట్ రూమ్ సీన్స్ కూడా చాలా బాగా పోర్ట్రే చేశారు. కోర్టులో ఉండే సెక్షన్స్ అవనివ్వండి, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా వాళ్ళు లాయర్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి అనేది చాలా బాగా చూపించారు మనకి మూవీలో. మూవీ స్టార్టింగ్ లోనే ఫస్ట్ 10 minutes లోనే విలన్ ఎవరనేది మనకి చూపించేస్తారు. బట్ దాన్ని ఎలాగా వాళ్ళు ప్రూవ్ చేశారు, ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటనేది మనకి సినిమాలో చాలా బాగా చూపించారు. అండ్ అలాగే పర్ఫార్మెన్సెస్, సారా అనే క్యారెక్టర్ చేసిన మన అనస్వర రాజన్ గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. మనం ఎమోషనల్ అవుతాం ఆ క్యారెక్టర్కి. దాంతోపాటు చాలా బాగా పోర్ట్రే చేశారు, ఒక బ్లైండ్ గర్ల్ గా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే మోహన్ లాల్ గారు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ మూవీ. ఆయన నిజంగా కంప్లీట్ యాక్టర్ అని ఎందుకంటారో ఈ మూవీ చూస్తే చెప్పేసి, చాలా బాగా యాక్ట్ చేశారు. ఓన్లీ కళ్ళతోనే యాక్ట్ చేశారు, నిజంగా అంత బాగా యాక్ట్ చేశారు మోహన్ లాల్ గారు. అండ్ ప్రియమణి గారి క్యారెక్టర్ కూడా బాగానే ఉంది, చాలా బాగానే పోర్ట్రే చేశారు, మంచి క్యారెక్టర్ పడింది. అండ్ అలాగే మిగిలిన పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి, వేరే కాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగున్నాయి. మెయిన్ గా కోర్ట్ సీన్స్ అనేవి చాలా బాగా చూపించారు. మనకు తెలిసి మలయాళం మూవీస్ అంటే చాలా స్లో పేస్డ్ గా ఉంటాయి, స్లో స్క్రీన్ ప్లేస్ ఉంటాయి అనుకుంటాం. బట్ ఈ మూవీ చూసినప్పుడు అంత స్లోగా ఏమనిపించదు, ఒక మీడియం పేస్డ్ గానే వెళ్తా ఉంటది. బట్ చాలా అంటే చాలా కొంచెం కోర్ట్ సీన్స్ దగ్గర అక్కడక్కడ కొంచెం గ్రిప్పింగ్ గా, మరీ అంత ఎడ్జ్ థ్రిల్లర్ టైపా అంటే అంతేం కాదు. మనకి తెలిసిన ట్విస్ట్లనే మనకి వాళ్ళు రివీల్ చేసే విధానం అన్నీ కొంచెం వెరైటీగా అనిపించాయి. కొంచెం చాలా అంటే చాలా బాగున్నాయి. మరీ అంత రేసీగా ఎంగేజింగ్ సీటేజ్ థ్రిల్లర్ గా అయితే ఏం లేదు. జస్ట్ మీరు చూసినప్పుడు మీకు వర్త్ ద ప్రైస్ అనిపిస్తుంది. సో డిజిటల్ స్ట్రీమ్ అయిపోతుంది కాబట్టి మీరు చూసిన టైం అయితే వేస్ట్ అవ్వదు, అంత బాగా ఉంటుంది. అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ కోర్ట్ రూమ్ లో అయినా సరే బాగా చూపించారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. అండ్ మ్యూజిక్ వాస్ డీసెంట్, అక్కడక్కడ కొన్ని సీన్స్ ని హైలైట్ చేశాయి. టాప్ నాచ్ లెవెల్ అనే దానికి కూడా మూవీలో అంత కాదు, కానీ కోర్ట్ రూమ్ సీన్స్ ఏవి ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంట్లో అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ డీసెంట్ అనిపించాయి. అండ్ క్లైమాక్స్ చూస్తున్నప్పుడు అయితే చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చాయి. దాంతోపాటు మంచి ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యాం మూవీ చూసినప్పుడు. చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు జీతూ జోసెఫ్ గారు. అలాగే మూవీకి ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉందంటే అది డ్యూరేషనే. ఎందుకంటే మనకి 2 hours 30 minutes అనేటప్పటికి కోర్ట్ రూమ్ సీన్స్ లో అన్ని పెట్టేసేటప్పుడు కొంచెం ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి అయితే 215 to 220 minutes బెస్ట్ రన్ టైం అనిపించింది నాకైతే. సో మిగిలినంతా సినిమాకి ఎక్కడ కూడా మీకు బోర్ అనిపించదు, నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కోర్ట్ రూమ్ సీన్స్ దగ్గర అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యింది, మీకు ఎక్కడ కూడా బోర్ అనిపించదు, మీరు చూసేదానికి వర్త్ ద టైం అనిపిస్తుంది. సో డిజ్నీ హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఎవరు మిస్ అవ్వకండి ఈ నేరు మూవీని. వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్ట్ రూమ్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, డోంట్ మిస్ ఇట్. సో ఇది ఈ నేరు మూవీ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.